హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు క్లాస్లో వేద నాగరికత గురించి డిస్కస్ చేసుకున్నాం. వేద నాగరికతను ఆర్యుల నాగరికత అని కూడా అంటారు. వేద నాగరికత కన్నా ముందు సింధు నాగరికత ఉండేది. వేద నాగరికత యొక్క కాలం యొక్క పీరియడ్ అయితే చూద్దాం. 1750 నుండి 600 BC మధ్య కాలంలో వేద నాగరికత ఉండేది. వేద నాగరికతను 2 కాలాలుగా విభజించారు. ఒకటి తొలివేద కాలం, 2 మలివేద కాలం. తొలివేద కాలం 1500 నుండి 1000 BC మధ్యకాలంలో తొలివేద కాలం ఉండేది. 1000 నుంచి 600 BC మధ్యకాలంలో మలివేద కాలం అనేది ఉండేది. ఇందులో తొలివేద కాలంలో ఋగ్వేద కాలం, తొలివేద కాలాన్ని బ్రహ్మవర్తనం అంటారు. అదేవిధంగా మలివేద కాలంలో సామవేదం, అజర్వేదం, అధర్వణ వేదం ఉండేవి. ఈ మలివేద కాలాన్ని ఆర్యవర్తనం అంటారు. ఆర్యులు భారత్కు రావడానికి గల కారణాలు ఏంటంటే సింధు నది తీరాన పచ్చిక బయలు ఉండడం, విశాల మైదానాలు కలిగి ఉండడం, సారవంతమైన నేలలు ఉండడం, నీటిపారుదల సౌకర్యాలను కలిగి ఉండడం వల్ల ఆర్యులు భారత్కు వచ్చారు. ఆర్యుల మొదటి దండయాత్రికుడు ఎవరంటే దివదాసు, రెండవ వాడు త్రిసుదాస్య. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసిన వాడు అగస్త్యుడు. తూర్పు భారతదేశానికి ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసిన వాడు వైదేహుడు. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతంలో వ్యాప్తి చేసిన వారు ఎవరంటే అగస్త్యుడు. అదే తూర్పు భారతదేశానికి ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసిన వాడు వైదేహుడు. ఆర్యుల యొక్క జన్మస్థలం చూద్దాం. ఆర్యుల యొక్క జన్మస్థలాన్ని చరిత్రకారులు ఏమన్నారో ఈ లెసన్లో ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. దయానంద సరస్వతి టిబెట్ అన్నాడు. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ అన్నాడు. ప్రొఫెసర్ గెల్ ఆస్ట్రో హంగేరి అన్నాడు. మాక్స్ ముల్లర్ మధ్య ఆసియా అన్నాడు. రోడ్స్ పర్షియా అన్నాడు. ఎల్డి కల్లా కాశ్మీర్ అన్నాడు. అవినాష్ చంద్రదాస్ సంపూర్ణంద్ సప్తసింధు అన్నాడు. రాజ్ బాల్ పాండే నెహంగర్ యురేషియా అన్నాడు. పిసి లెంక మయూర్ పింక్హర్ట్ జర్మనీ అన్నాడు. ఈ విధంగా చరిత్రకారులు ఆర్యుల యొక్క జన్మస్థలాన్ని ఈ విధంగా చెప్పినారు. ఆర్యుల గురించి మొట్టమొదటి ప్రస్తావన మాట్లాడింది ఎవరంటే విలియం బోన్స్. ఆర్యుల గురించి ప్రస్తావించిన మొదటి శాసనాలు బోగస్కోయి, కాస్పేట్, మింటాని. భారత్లో మొదటగా గుర్రంను ఉపయోగించిన వారు కూడా ఆర్యులు. ఆర్యులు భారత్లో మొదటిసారిగా గుర్రంను ఉపయోగించారు. వీరికి ఇనుము వాడకం తెలుసు. ఆర్యులకు ఇనుము తెలుసు. నెక్స్ట్, ఇనుమును వేదాలలో శ్యామ్ లేదా కృష్ణ అయాస్ అనేవారు. ఆర్యులు ఇనుమును వేదాలలో శ్యామ్ లేదా కృష్ణ అయాస్ అనేవారు. ఆర్యుల యొక్క ఇష్టమైన భోజనం పాయసం. ఆ పాయసం ఏంటంటే పురుడోసం. వేద సాహిత్యం. వేద సాహిత్యాన్ని 2 రకాలుగా విభజించారు. ఒకటి శృతి సాహిత్యం, ఒకటి స్మృతి సాహిత్యం. శృతి సాహిత్యంలో 4 ఉన్నాయి. అవేంటియో చూద్దాం. వేదాలు, బ్రాహ్మణాలు, ఆర్ణ్యకాలు, ఉపనిషత్తులు. అదే స్మృతి సాహిత్యంలో వేదాంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు. ఇతిహాసాలు 2, ఒకటి రామాయణం, మహాభారతం. వేదాలు 4, బ్రాహ్మణాలు 7, ఆరణ్యకాలు 7, ఉపనిషత్తులు 108. ఇవన్నీ శృతి సాహిత్యంలో ఉన్నాయి. అదేవిధంగా స్మృతి సాహిత్యంలో వేదాంగాలు 6, ఉపవేదాలు 4, సూత్రాలు 4, ఇతిహాసాలు 2, ఒకటి రామాయణం, 2 మహాభారతం. ఇప్పుడు నెక్స్ట్ శృతి సాహిత్యం. దీనికి మరొక పేరు అపౌరుషేయాలు. అర్థం ఏంటిదంటే అపౌరుషేయాలు అనగా మానవునిచే సృష్టించబడలేదు. ఇవి మానవునిచే సృష్టించబడలేదు. వీటిని అపౌరుషేయాలు అంటారు. వేదాలు. ఇందులో ఏంటి అంటే వేదాలు. శృతి సాహిత్యంలో ఏమున్నాయి? వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇందులో మొదటిది వేదాల గురించి చూద్దాం. వేదాలు. వేద్ అనే పదం నుండి వేదం అనే పదం వచ్చింది. వేదం అనగా అర్థం జ్ఞానం.
వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇందులో 3 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. వీటిని ఆర్యత్రయం అంటారు. ఈ మూడింటిని ఆర్యులు రచించారు కాబట్టి వీటిని ఆర్యత్రయం అంటారు. ఏంటి అంటే అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అదేవిధంగా నెక్స్ట్ అథర్వణ వేదం. దీనిని అనార్యులు అంటారు. వీటిని అనార్యులు రచించారు కాబట్టి వీటిని అథర్వణ వేదం అంటారు. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలని బుగ్లు అనేవారు. ఈ బుగ్లని ఋగ్వేదం అన్నారు. మార్క్స్ ముల్లర్ ప్రకారం ఋగ్వేద కాలం క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య వరకు. మార్క్స్ ముల్లర్ ప్రకారం ఏంటిదంటే ఋగ్వేద కాలం వచ్చేసి 1500 నుండి 1000, క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య కాలాన్ని ఋగ్వేద కాలం అంటారు. మార్క్స్ ముల్లర్ ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించాడు. మార్క్స్ ముల్లర్ ఋగ్వేదంను ఆంగ్ల భాషలోకి అనువదించాడు. ఋగ్వేదం సంస్కృత భాషలో ఉంది. వేదాల గురించి వ్యాసుడు తన యొక్క శిష్యులకు బోధించాడు. ఋగ్వేదం అనేది సంస్కృత భాషలో ఉంది. వేదాల గురించి వ్యాసుడు తన యొక్క శిష్యులకు బోధించాడు. వ్యాసుడు ఋగ్వేదంలో తన శిష్యుడైన పైలాకు బోధించాడు. వ్యాసుడు ఎవరికి బోధించాడు? తన శిష్యుడైన పైలాకు బోధించాడు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. వ్యాసుడు ఋగ్వేదంను తన శిష్యుడైన పైలాకు బోధించాడు. గ్రిటస్మద, విశ్వామిత్ర, వసుదేవుడు, ఆత్రి, వశిష్ఠ కుటుంబాలు మంత్ర సంకనాలు పాటించేవారు. ఈ కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ మంత్ర సంకనాలు పాటించేవారు. వీటిని పాటించేవారంటే బోధించేవారు. ఇండో ఇరానీయులు భాషకు తొలి సూచిక గ్రంథం జెండా అవస్థకు ఋగ్వేదంతో దగ్గర సంబంధం ఉంది. ఇండో ఇరానీయుల యొక్క తొలి సూచిక గ్రంథమైనటువంటి ఆ జెండా అవస్థకును ఋగ్వేదానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. 128 శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేద నాగరికత యొక్క సరిహద్దులు. ఋగ్వేద నాగరికత ఎంతవరకు విస్తరించి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఋగ్వేదం ఉత్తరాన హిమాలయ పర్వతాల వరకు, దక్షిణాన అరావళి పర్వతాల వరకు, పడమరాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, తూర్పున యమునా నది వరకు ఉంది. ఋగ్వేద నాగరికత అనేది దాని యొక్క సరిహద్దులు ఇంతవరకు ఉన్నాయి. ఋగ్వేద కాలంలో ప్రస్తావించిన పర్వతాలు: హిమాలయాలు, ముజావత్ శిఖరం, ఆర్జిక, షిలమెంట్. ఋగ్వేదంలో ప్రస్తావించిన అంశాలు: శస్త్రచికిత్సలు, రేఖాగణితం, మేఘాలు, వర్షపాతం. ఆర్య అనే పదాన్ని 36 సార్లు ప్రస్తావించారు. ఋగ్వేద కాలంలోని నదులు. మార్క్స్ ముల్లర్ ప్రకారం సప్త సింధు ప్రాంతంలో ప్రవహించే నదులు 7. అవేంటి అంటే సింధు నది యొక్క ఉపనదులు రావి, బియాస్, చీనాబ్, జీలం, సట్లెజ్. ఇవి 5 ఉపనదులు. సింధు నది 6. సరస్వతి నది, దీనికి ఎలాంటి ఉపనదులు లేవు. సరస్వతి నది, సింధు నది యొక్క ఉపనదులు 5. మొత్తం కలిసి టోటల్ 7 నదులు. ఈ 7 నదులనే సప్త సింధు ప్రాంతంలో ప్రవహించే నదులు అంటారు. వీటినే ఈ 7 నదులనే సప్తసింధు నదులు అంటారు. ఈ 7 నదులు ప్రవహించే ప్రాంతాలనే సప్తసింధు ప్రాంతాలు అంటారు. ఈ 7 నదులనే సప్తసింధు నదులు అంటారు. నెక్స్ట్ 7 నదులు ప్రవహించే ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అని అంటారు. సప్తసింధు ప్రాంతాలు: కాశ్మీర్, కాబూల్, కాందహార్, పంజాబ్. సప్తసింధు ప్రాంతాలు ఏంటి అంటే కాశ్మీర్, కాబూల్, కాందహార్, పంజాబ్. ఆర్యులు మొట్టమొదటిగా పంజాబ్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. అవేంటి అంటే 2, 7, 9ని ప్రాచీన మండలాలు అంటారు. 1, 10ని నవీన మండలాలు అంటారు. 3వ మండలాన్ని సావిత్రీదేవి ఆరాధన గురించి తెలుపుతుంది. దీని గాయత్రి మంత్రం కూడా ఇందులోనే ఉంటుంది, ఈ మండలంలోనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దాన ధర్మాల గురించి చెప్తుంది. 5వ మండలం దాన ధర్మాల గురించి చెప్తుంది. 6వ మండలం హరప్ప నాగరికత గురించి చెప్తుంది. ఇందులోనే హరయూపియా అని ఉంది, అందుకే మనం హరప్ప నాగరికత అన్నాం.
6వ మండలం చెప్తుంది. 7వ మండలం అనేది దశరథ గణ యుద్ధం గురించి చెప్తుంది. దశరథ గణ యుద్ధం అనేది రావి నది ఒడ్డున జరిగింది. రావి నదికి గల ప్రాచీన నామం పరుషిణి. దీని యొక్క పూర్వనామం, రావి నది యొక్క పూర్వనామం ఏంటిదంటే పరుషిణి. ఇక్కడనే మనకి దశరథ గణ యుద్ధం జరిగింది. ఇది 7వ మండలంలో ఉంది. దశరథ గణ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో జరిగింది. ఇది రావి నది ఒడ్డున జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే భరత వంశానికి పూర్వవంశానికి మధ్య జరిగింది. భరత వంశం నుంచి సుధాముడు, పూర్వవంశం నుంచి పురుకుత్సకు మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. ఆర్య వంశానికి చెందినవారు 5, అనర్య వంశానికి చెందినవారు 5, 10 మంది భారత వంశానికి వ్యతిరేకంగా యుద్ధం అనేది చేసిళ్ళు. ఇది కూడా ఎక్కడ జరిగిందంటే రావి నది ఒడ్డున జరిగింది. సుధాముడు యొక్క ప్రధాని ఎవరంటే వశిష్ఠుడు, పురుకుత్స యొక్క ప్రధాని విశ్వామిత్రుడు. ఇదంతా స్టోరీ ఉంటుందండి దశరథ గణ యుద్ధంలో. నెక్స్ట్ వచ్చేసి కురువంశం అంటే కురుక్షేత్ర యుద్ధం గురించి వస్తుంది. ఇది ఎప్పుడంటే 1950 క్రీస్తు పూర్వం 1950లో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇది కురువంశం ఎవరెవరికంటే పాండురాజు కుమారులకును ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటి కౌరవులకు పాండవులకు మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. దీనిలో వచ్చేసి ఫస్ట్ వాడు ఎవరంటే పాండవులలో ధర్మరాజు, చివరి వాడు సహదేవుడు, పాండవుల భార్య ద్రౌపది. ఇందులో కౌరవులకు వచ్చేసి వీళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు. ఇందులో వీళ్ళ యొక్క మొదటి వాడు దుర్యోధనుడు, రెండవ వాడు దుశ్శాసనుడు, చివరి వాడు విరజ, సోదరి వచ్చేసి దుశ్శల. ఇదంతా కురుక్షేత్రం గురించి ఉంటుందండి. కురుక్షేత్రం జరిగిన ప్రాంతం హర్యానాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 9వ మండలం. ఇందులో 14 శ్లోకాలు సోమదేవునికి అంకితం ఇచ్చారు. ఇందులో సోమ అనే వృక్షం గురించి కూడా ఉంటుంది. సుర అనే మత్తు పానీయాలను ఇచ్చే వృక్షం గురించి కూడా ఈ 9వ మండలంలోనే ఉంటుంది. నెక్స్ట్ 10వ మండలం. ఇది పురుష సూక్తం గురించి చెప్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మాల ఆధారంగా జన్మ ఉంటుందని పురుష సూక్తం చెప్తుంది. వర్ణ వ్యవస్థ, విశ్వం గురించి, వర్ణ వ్యవస్థ గురించి, జన్మ మరణాల గురించి ఈ 10వ మండలం చెప్తుంది. ఏంటిదంటే బ్రహ్మ తల నుండి నోటి నుండి బ్రాహ్మణులు పుట్టారని, బ్రహ్మ భుజాల నుండి క్షత్రియులు పుట్టారని, వైశ్యులు బ్రహ్మ కాండరాల నుండి పుట్టారంటే పుట్టతొడల నుండి వైశ్యులు పుట్టారని, బ్రహ్మ పాదాల నుండి శూద్రులు పుట్టారని ఈ మండలంలో ఉంటుంది. ఋగ్వేదంలో శ్లోకాలను పఠించే వారిని హోత్రి అంటారు. ఓంను ఎక్కువసార్లు వినియోగించిన పదం ఇది. ఓం అనే పదం ఎక్కువసార్లు వినియోగించారు. ఈ పదాన్ని 128 సార్లు వినియోగించారు. నెక్స్ట్ జన అనే పదాన్ని 275 సార్లు, గుర్రం అనే పదాన్ని 215 సార్లు, గోవు అనే పదాన్ని 176 సార్లు, వైశ్య విశ్వ అనే పదాన్ని 171 సార్లు, విధాత అనే పదాన్ని 122 సార్లు, ఆర్య అనే పదాన్ని 36 సార్లు, నదులు అనే పదాన్ని 25 సార్లు వినియోగించిన పదాలు అన్నట్టు ఇవి. ఋగ్వేదంలో ఎక్కువ సార్లు వినియోగించిన పదాలు ఇవి. యజుర్వేదం. దీన్ని సంకలనం చేసిన వారు వైశంపాయనుడు. ఇందులోని శ్లోకాల సంఖ్య 1984. దీని యొక్క ఉపవేదం ఏంటిదంటే ధనుర్వేదం. ధనుర్వేదం అనేది విలువిద్యలకు సంబంధించింది. యజుర్వేదంలో ఎక్కువగా యజ్ఞ యాగాలకు సంబంధించింది. ఇందులో 2 ఉంటాయి. ఒకటి రాజసూయ యాగం, రెండవది వచ్చేసి వాజపేయి యాగం. నెక్స్ట్ యజ్ఞాల సమయంలో పాటించవలసిన నియమాల గురించి, మంత్రతంత్రాల గురించి ఇందులో చెప్తుంది. యజుర్వేదం అనేది యజ్ఞాల సమయంలో పాటించవలసిన నియమాల గురించి అండ్ మంత్రతంత్రాల గురించి చెప్తుంది. యజుర్వేదంలో 2 భాగాలు ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం అనేది మంత్రములతో కూడుకున్నది. కృష్ణ యజుర్వేదం అనేది బ్రాహ్మణములతో కలిసి ఉండినది. కృష్ణ యజుర్వేదం అనేది నలుపు యజుర్వేదం. ఇది వచ్చేసి దీనిని తైత్తరీయ సమితి, ఇది గద్య భాగంలో రాయబడింది అండ్ ఇది ప్రాచీనమైనది. నెక్స్ట్ శుక్ల యజుర్వేదం అనేది తెలుపు యజుర్వేదం లేదా వాజసేయనీయ సమితి. నెక్స్ట్ ఇది పద్య భాగంలో ఉంటుంది.
యజుర్వేద శ్లోకాలను పఠించే వారిని అధ్వర్యులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి సామవేదం. దీన్ని సంకలనం చేసినది జామిని. దీనిలో శ్లోకాల సంఖ్య 163. సామవేదం అనేది సంగీతానికి సంబంధించింది. ఉపవేదం గాంధర్వ వేదం. గాంధర్వ వేదం అనేది సామవేదం యొక్క ఉపవేదం. సామవేదంలోని రాగాలను ఆలపించే పురోహితులనే ఉద్గాత్రి అంటారు. ఇందులో 163 శ్లోకాల నుండి 99 శ్లోకాలను ఋగ్వేదంలోని తీసుకున్నారు. 123 శ్లోకాలు ఉన్నాయి కదా అందులోని 99 శ్లోకాలు ఋగ్వేదం నుండి తీసుకున్నవే. నెక్స్ట్ ఈ వేదంలోని మొత్తం గీతల సంఖ్య 1875. ఈ వేదంలో ప్రధానమైన రాగం ఏంటిదంటే ధ్రుపద రాగం. ధ్రుపద రాగం అనేది చాలా ప్రధానమైనది. సామవేదంలో 3 సంహిత శాఖలు ఉన్నాయి. అవేంటి అంటే గౌతమ శాఖ, జామిని శాఖ, రావణీయ శాఖ. గౌతమ శాఖ అనేది గుజరాత్ ప్రాంతం, జామిని శాఖ అనేది కర్ణాటక ప్రాంతం, రావణీయ శాఖ అనేది మహారాష్ట్ర ప్రాంతం. సామవేదంను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరంటే రాల్ఫ్ గ్రిఫత్ అనేటనే సామవేదంను ఆంగ్లంలోకి అనువదించాడు. నెక్స్ట్ వచ్చేసి అథర్వణ వేదం. అథర్వణ వేదం దీనిని సంకలనం చేసింది సుమంతుడు. అథర్వణ వేదం దీనిని సంకలనం చేసినది సుమంతుడు. దీని యొక్క ఉపవేదం ఆయుర్వేదం. అథర్వణ వేదం యొక్క ఉపవేదం. అథర్వణ వేదంను పాటించేవారు ఎవరంటే బ్రాహ్మణులు. ఈ వేదంలో భూత ప్రేతాల గురించి, వ్యాధుల గురించి, బానిసల గురించి ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఈ వేదంలో భూత ప్రేతాల గురించి, వ్యాధుల గురించి, బానిసల గురించి అండ్ మొదటిసారిగా బానిసల గురించి ప్రస్తావించింది కూడా ఈ వేదంలోనే. మొదటిసారిగా గోత్రంను పేర్కొన్నది కూడా అథర్వణ వేదంలోనే. అథర్వణ వేదంలో మొదటిసారిగా గోత్రంను కూడా పేర్కొనబడింది.